శతమానం భవతి. నేను పాలిచ్చింది మీ జీవితం పాలలో పొంగాలని కాదు, మీ కోరికలు నేలపాలు కావాలని, మీ జీవితంలో చీకట్లు రావాలని. నేను పాలల్లో ఏమైనా కలిపుంటాను అని ఆ ముసల్ది అనుమానించింది కదా, అలా చేస్తే నేను ఇరుక్కుంటాను. నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు బామ్మ. నీ మనవడు మనవరాలిని ఎలా విడగొడతానో కాసేపట్లో నీకే తెలుస్తుంది. కరెంటు పోయిందండి. పోతే పోని బాను, చంద్రబిమ్మల్లా నువ్వున్నావు. వెన్నెల గదిలో పడుతుంది, ఇంకా కరెంటుతో మనకి పనే ఉంది. అది కాదండి. బా నా నాపక బాను. ఏమండి, ఏంటోర్మిళ? బయట అంతా కరెంట్ ఉన్నట్టుంది, మన ఇంట్లోనే పోయినట్టుంది. ఒకసారి మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్ళి చెక్ చేయండి. చూస్తాను. నీలిమ ఫోన్ చేస్తుందేంటి? ఇన్నాళ్ళు నీలిమ డిస్టర్బ్ చేస్తుందని చెప్తే ఏమో అనుకున్నాను, కానీ నిజమే. ముందా ఫోన్ కట్ చేయి. ఉండండి మీరు. చెప్పు నీలిమా. సారీ బాను, ఈ టైంలో ఫోన్ చేసినందుకు. పర్వాలేదు. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. కాలు చాలా పెయిన్గా ఉంది. టాబ్లెట్ వేసుకుందామంటే నా రూమ్లో వాటర్ లేదు. బయటికెళ్ళి తెచ్చుకుందామంటే కరెంట్ లేదు. మళ్ళీ ఏదైనా కాలుకి తగిలి పడిపోతానేమోనని భయంగా ఉంది. కొంచెం వాటర్ తీసుకొస్తావా ప్లీజ్? సరే, ఇప్పుడే తీసుకొస్తాను. రా భాను. వస్తే నువ్వు రూమ్లోకి అడుగు పెట్టగానే ఆ ఫ్లవర్ వాస్ మీద కాలు వేసి జారి పడిపోతావు. నీ తల పగిలిపోతుంది. నేను అనుకున్నది జరుగుతుంది. ఎక్కడికి బాను? తను టాబ్లెట్ వేసుకోవాలంట. తనకి మంచినీళ్ళు లేవంటే వెళ్ళి ఇచ్చేసొస్తాను. అక్కర్లేదు, నువ్వెక్కడే ఉండు. నువ్వు వెళ్తే మళ్ళీ తొందరగా రావు. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను, ఉండు. నువ్వు చెవేంటి? ఎంత పెద్ద దెబ్బ తగిలింది? ఏమైంది? అయ్యో, ఏమైందిరా? ఏమైందిరా? అయ్యో, ఎంత పని జరిగిందండి. అందుకే నేను ఇస్తానన్నాను. మీరు వచ్చి ఎలా దెబ్బ తగిలించుకున్నారో చూసారా? పర్లేదులే బాను, చిన్న దెబ్బే కదా. మీకది చిన్న దెబ్బలాగే ఉంటుంది, కానీ నాకెంత బాధ కలిగిస్తుందో తెలుసా? అది సరే గాని నీ గదిలో ఉండాల్సిన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నేను చెప్తాను బామ్మ.
కాలు నొప్పిగా ఉంది, టాబ్లెట్ వేసుకుందామని చూస్తే నా గదిలో మంచినీళ్ళు లేవు. తెచ్చుకుందామనుకుంటే కరెంట్ లేదు. అందుకే బానుని తీసుకురమ్మని ఫోన్ చేశాను. కానీ కార్తీక్ తెస్తాడని, ఇలా పడిపోతాడని అనుకోలేదు. ఏడ్చినట్టే ఉంది. గదిలో ఉన్న వాళ్ళని పిలిచే బదులు ఒంటరిగా నేను ఏడుస్తున్నాను కదా, నన్ను పిలిస్తే సరిపోయేది కదా. నాకు ఆలోచన రాలేదు బామ్మ. నీ పేత బుర్రకి ఇలాంటి మంచి ఆలోచనలు రావులే. ఇప్పుడు చూడు వీడికి ఎంత దెబ్బ తగిలిందో. బాను, వాడిని గదిలోకి తీసుకెళ్లి బ్యాండేజ్ వెయ్యమ్మా. వెళ్ళు పదండి. వెళ్ళు వెళ్ళు. సారీ ఆంటీ, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను ఇదంతా కావాలని చేయలేదు. కావాలని చెయ్యకపోతే గదిలో ఉన్న వాళ్ళని పిలిస్తే అర్థం చేసుకోలేను అనుకోకు. నీ దిక్కుమాల తెలివితేటలు నాకు తెలుసులే. నా రాతే అంతలే బామ్మ, నేనేం చేసినా ఇలాగే అవుతుంది. ఇక చాలు నెల్లిమా. ఇదంతా నువ్వు కావాలని చేశావని చెప్పి నేనేం అన్న, కానీ చేసే ముందు కొంచెం ఆలోచించుకొని చేయమని చెప్తున్నాను. చూడు, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మాతో పాటు నువ్వు కూడా కోరుకుంటున్నావని చెప్పి అనుకుంటున్నాను. ఏవైనా కావాలంటే నాకు చెప్పు, భానుకి చెప్పుకో. వాళ్ళు ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నారమ్మా, వాళ్ళకు అడ్డుపడకు. వెళ్దాంరా ఊర్మిళ. వాళ్ళు ఆనందంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. వాళ్ళు కలిసి ఉండకూడదని నేననుకుంటున్నాను. మీ కోరిక తీరదు, నా నిర్ణయం మారదు. బామ్మ, కాఫీ తాగుతారా? నీకెందుకే శ్రమ, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. నాకేం శ్రమ లేదు. మీరుండండి, నేను తీసుకొస్తాను. ఢిల్లీ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఒక కేసుని అద్భుతంగా ఛేదించారు. అంటే ఏంటే? ఏముంది బామ్మ, ఒక వ్యక్తిని హత్య చేసి ఆనవాలు కనిపెట్టకుండా ఉండటానికి ముఖాన్ని చెక్కేశారు. ఎంత ప్రయత్నించినా అతనెవరూ కనిపెట్టలేకపోయారు. అప్పుడు అతని డిఎన్ఏ ఆధారంగా అతను ఎలా ఉంటాడో ఒక రూపాన్ని తీశారు. దాన్ని బట్టి అలా ఎంక్వైరీ చేస్తే తమ్ముడే చంపాడని తెలిసింది. ఓరి వీడమ్మ కడుపు మాడిపోను, ఇలా కూడా ఉంటారా? ప్రపంచం చాలా మారిపోయింది బామ్మ. ఇలాగే మెక్సికోలో కూడా ఒకడు వరుసగా హత్యలు చేసి తప్పించుకు తిరుగుతుంటే వాడి చిన్నప్పటి ఫోటో ఆధారంగా వాడిప్పుడు ఎలా ఉంటాడో ఫోటో గీయించి వాడిని పట్టుకున్నారు. నేరస్తులు ఎంత తెలివిగా తప్పులు చేసినా పోలీసులు అంతకంటే తెలివిగా ఛేదిస్తారు. టెక్నాలజీ పెరిగిపోయింది బామ్మ. రాము, చెప్పు. బాను, నువ్వు ఒకసారి ఇంటికొస్తావా? ఎందుకు? రాత్రి నుంచి అంకుల్కి ఒంట్లో బాలేదే. డాక్టర్ని కూడా రమ్మని చెప్పాను. నువ్వు వస్తే అంకుల్కి ధైర్యంగా ఉంటుంది. నాన్నకి ఏమైంది రాము? భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఒంటరి అయిపోయాను అన్న బాధలో ఉన్నారు. అది అంకుల్ ఆరోగ్యం మీద చూపించింది. అందుకే నిన్ను రమ్మని చెప్తున్నాను. సరే, నేను వస్తాను. ఆయన కోసం ఆఫీస్కి రాను అని అత్తయ్యకి చెప్పాను. ఇప్పుడు నాన్న దగ్గరికి ఎలా వెళ్ళాలి? వెళ్తే ఆయన ఏమనుకుంటారు?